ఫ్రెండ్స్, ఈ వీడియోలో అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా. అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా ఎన్ని మెథడ్లో చేయొచ్చు మనం? డివిజన్ మెథడ్ అండ్ స్టెప్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఇంకో పేరేంటి తెలుసా? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ డివిజన్ మెథడ్. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ 2 మెథడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? చూడండి, అరిథమెటిక్ మీన్ ఏఎం. arithmetic mean of a group data arithmetic mean of a group data ఎలా చేద్దాం? ఫస్ట్ వన్ ఇస్ find the mean of the given data by assumed mean method. Assumed mean method. That's the question. Find the mean of the given data by assumed mean method. Assumed mean method లో ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. మీకు క్వశ్చన్ ఇస్తాను. మీకు క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వల్ 100 to 150, 152 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. Only there are 5 classes. Very nice. 4, 5, 12. Frequency 4, 5, 12, 2, 2. The frequency. ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి మనం? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ మెథడ్? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఇంకో నేమ్ ఏంటి? ఇంకో పేరేంటి? డీవియేషన్ మెథడ్ అన్న పర్వాలేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెట్ ఇట్ బి ఎఫ్ఐ అనుకుంటానా? ఎఫ్ఐ క్లాస్ మార్క్ ఏంటి? క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ అనమాట. దట్ ఈస్ ఎక్స్ఐ. ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి? మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాసెస్. క్లాస్ మార్క్ అన్న మిడ్ వాల్యూ అన్న ఒకటేనే. మిడ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ క్లాస్ ఏం చెప్పండి? 100 to 150. ఇప్పుడు 100 to 150 ఉంది కదా, ఈ రెండింటిని కలిపేయండి. 250. 250ని 2 తో డివైడ్ చేయండి. 2 1 2, 0. 5 డౌన్లోడ్ చేయండి. 2 2 0 4, 1. మరి 0 డౌన్లోడ్ చేయండి. 5 2 10, 125. అంటే ఏంటి? ఒక క్లాస్ కి మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మిడ్ వాల్యూ అంటే ఏంటి? క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ ఏంటి మనకి? 100 to 150. ఇది మైనస్ కాదు, ఇది 2 అన్నది గీత. 100 నుంచి 150 అనమాట. 100 to 150. ఇదేమో లోవర్ లిమిట్, ఇదేమో అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్ కి అప్పర్ లిమిట్ ని కలిపేయండి. 250 వచ్చింది కదా. 250/2. 250లో హాఫ్ ఎంత తెలిసిపోతుంది మీకు కదా. 200లో సగం ఎంత అండి? 100. 50లో సగం ఎంత అండి? 25. అంటే 125. అలా చేయగలిగిన పిల్లలు చేసేసుకోవచ్చు. మాకు రాస్తారంటే కనుక ఏం చేయాలి మీరు? ఆ రెండింటిని కలపండి. కలిపాను. 2 తో డివైడ్ చేయండి. నాకు డివిజన్ కూడా రాదు. వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వస్తుంది. కాకపోతే మార్కులు రావు కదా మీకు మరి. అది కాబట్టి ఈ రెండింటిని కలపండి. 250లో హాఫ్ ఎంత? 125. నెక్స్ట్ ఏం చేస్తారంటే అన్నింటికి ఇలా చేయడం కష్టం కదా. లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది చెప్పండి? 50 ఉందా? ఎంత పెరుగుతుంది ఇది? 50. మళ్ళీ 50 కాబట్టి దీన్ని 50 కలిపి యాడ్ చేసేయండి. 125కి 50 కలిపేయండి, 175. మళ్ళీ దీన్ని 50 కలిపేయండి, 225. మళ్ళీ దీన్ని 50 కలిపేయండి, 275. మళ్ళీ దీన్ని 50 యాడ్ చేయండి, 325.
ఫస్ట్ క్లాస్కి మీరు క్లాస్ మార్క్ కరెక్ట్గా చేయగలిగితే ఈ రెండింటిని కలిపి 2తో భాగించుకోండి. 125 డివైడ్ చేస్తే నెక్స్ట్ ఎంత పెంచాలి? ఎంత పెరుగుతుంది ఇక్కడ మీకు? లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత? 50 కాబట్టి 50 యాడ్ చేసుకుంటూ ఇచ్చేయండి, సరిపోదు, ఇంకేం అక్కర్లేదు. 50 యాడ్ చేస్తాం, అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్, ఇప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి. రైట్ నౌ, సో ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంతో చెప్పండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 12 కదా, దీని ముందున్న నంబరు దట్ ఈస్ ఏ. assumed mean, what is a? Assumed mean taken from the mid values of the classes. Assumed mean taken from the mid values of the classes. మిడ్ వాల్యూస్ అన్న క్లాస్ మార్క్ అని ఉంటాయి కదా, ఆ మిడ్ వాల్యూస్ లో నుంచి ఏ వాల్యూని తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలు పెద్ద నెంబర్ ఎంతో చెక్ చేయండి. ఫ్రీక్వెన్సీలు పెద్ద నెంబర్ 12 కదా, దీనికి ముందున్న నెంబర్ ఏ అనమాట. సపోజ్ ఫ్రీక్వెన్సీలు పెద్ద నెంబర్ ఎక్కడ ఉందనుకోండి, ఇది ఏ తీసుకుంటాం. సార్ ఇదే తీసుకోవాలా, వేరేం తీసుకోవడానికి లేదా? నీకు నచ్చింది తీసుకోండి. ఇది ఏ అనుకోవచ్చు, ఇది ఏ అనుకోవచ్చు, ఇది ఏదైనా తీసేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి తీసుకున్నట్టు అనుకోండి ఏ, ఇంకోటి ఇది ఒకటి తీసుకుంటే రకరకాలు వస్తాయి లెక్కలు, కాబట్టి సమస్య రకరకాలు ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఒకే ఒక మాట, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉంటే, ముందు దీనికి ఆపోజిట్ లో ఉంటే మిడ్ వాల్యూ క్లాస్ మార్క్ ఎంత ఉంది, ఏ, దట్ ఇస్ ఏ. నెక్స్ట్ వన్ ఏం చేద్దామంటే డిఐ ఫైండ్. డిఐ ఇస్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. డిఐ ఫార్ములా ఏంటి? xi మైనస్ ఏ. రైట్, సింపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, xi అంటే ఇది కదా, దీంట్లో తీసాను, అవన్నీ లేకుండా సింపుల్ గా చెప్పేస్తాను. చూడండి, దీని ఆపోజిట్ గా 0 పెట్టుకోండి, 0. డి అంటే కనుక డీవియేషన్. రైట్, ఇది 0 కదా. నెక్స్ట్ ఎంత? ఇక్కడ 50 కదా, మీకు లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 50 కాబట్టి పైన చూడండి, ఇక్కడ 225, 175, 125 తగ్గుతుంది కదా, తగ్గుతుంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. అంటే -50, -100 అలా వెళ్ళాలి. కిందకి రండి, +50, +100. మళ్ళీ చెప్పండి, ఏ తిన్నగా 0 పెట్టుకోండి. డిఐ అంటే డీవియేషన్ ఆఫ్ ద ith క్లాస్. డిఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? xi మైనస్ ఏ. xi అంటే ఇది, దీంట్లోంచి తీసాను. 125 225 తీస్తే -100 కదా, అదిగో -100. 175 220 విత్ -50, అది కూడా 50. అంటే ఇవన్నీ మీకు క్యాలిక్యులేషన్స్ ఇబ్బంది పడతారని సింపుల్గా చెప్తున్నాను. దీని తిన్నగా 0 పెట్టేయండి, ఏ తిన్నగా. పైకి మైనస్ తగ్గుతున్నాయి కాబట్టి నంబర్లు మైనస్లు పెట్టండి, కింద పెరుగుతున్నాయి చూడండి, 225, 275, 325 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్లు 50, 100, 1 ఇంకా ఉన్నాయి అనుకోండి, 150, 200 అలా వస్తాయి. -150, -200 పైకి వెళ్తాయి. రైట్, నెక్స్ట్ వన్ ఈస్ ఎఫ్ఐని డిఐతో మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ డిఐ. చెప్పండి, ఎఫ్ఐని డిఐతో మల్టిప్లై చేయండి. 4 into 100 minus 400. 5 into 50, 5 5 25 కదా, minus 250. 12 into 0, 0. 2 into 50 plus 100. 2 into 100 plus 200. Fi ని di తో మల్టిప్లై చేయాలి. ఈ రెండింటి 4 into 100, 400 minus 400. 5 5 25 కదా, 0 అంటే -250. 12 zeros 0. 250s 100. 200s 200. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేద్దాం. యాడ్ చేయండి ఏంటి? సిగ్మా ఎఫ్ఐ. ఏంటది? సిగ్మా ఎఫ్ఐ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. యాడ్ చేయండి. 4 + 5 9. 9 + 12 21, 23, 25. మామూలుగా యాడ్ చేసుకోండి.
2 4 6 10 15 5 1 ఉంది ఇక్కడ 1 + 1 2 అలానే 25. నెక్స్ట్ ఇది యాడ్ చేయాలి. సిగ్మా Fi ఇంటూ డిఐ. ముందు మైనస్ యాడ్ చేయండి. 400కి 250 యాడ్ చేస్తే అంత -650 అయినా, ప్లస్ 100కి 200 యాడ్ చేయండి 300. మైనస్ అంటే ఏంటి? అప్పు కదా. 400 అప్పు, 250 అప్పు, మొత్తం ఎంత అప్పు అంటే 650 అప్పు. అది ఇది ఇవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. చెప్పండి. 650 రూపాయలు అప్పు, 300 ఇచ్చేయండి. 650లో 300 తీసేయండి అమ్మా. 053 అంటే 350 ఇంకా అప్పు కదా, మైనస్. సో దట్స్ వాల్యూ ఆఫ్ సిగ్మా Fi ఇంటూ డిఐ. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా రాస్తాను చూడండి. ఫస్ట్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు మీన్ x బార్ తో డినోట్ చేస్తాం. ఓకేనా? బై assumed mean method. By assumed mean method, mean x bar is equal to ఫార్ములా చెప్పండి. a ప్లస్ తెనగా డాష్ పెట్టాలి సిగ్మా Fi ఇంటూ డిఐ బై సిగ్మా Fi. చెప్పండి. బై assumed mean method, మీన్ x bar is equal to మీన్ అని రాయినపోని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే. మీన్ x bar is equal to a ప్లస్ సిగ్మా Fi ఇంటూ డిఐ బై సిగ్మా Fi. ఇప్పుడు ఆ డేటా ఇక్కడ రాదని చూడండి. డేటా రాయండి. ఇక్కడ డేటా ఏం కావాలి మీకు? ఏ కావాలి. ఏంటండి? assumed మీన్ 225, సిగ్మా Fi డిఐ -350, సిగ్మా Fi 25. ఈ వాల్యూ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేశారు. ఏంటి? 225 ప్లస్ -350 బై ఇదంతా 25. సో 225 ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. దీంట్లో 5 టైప్ క్యాన్సిల్ అయిపోతుందా? 5 17 టైమ్స్ 70 టైమ్స్ కదా. 5 7 35 0 5 టైమ్స్ 225 minus this 5 is cancelled for 14 times. అర్థమవుతుందా మీకు? అని చెప్పండి. 225 ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయింది. 5 టైపులు ఇందులో 7 టైమ్స్ 0, ఇందులో 5 టైమ్స్, మళ్ళీ 5 ఇందులో 1 టైం 4 టైమ్స్. సో 225 నుంచి 14 తీసేయండి. 211. దట్ ఈస్ ద మీన్ x bar is equal to 211. ఇది ఫార్ములా. అర్థమైంది? ఇప్పుడు మీ ఫార్ములా అర్థమైందా? ఇదేం చెప్పండి. ఇప్పుడు మీన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా బై విచ్ మెథడ్? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఎగ్జామినేషన్ వాడు మెథడ్ ఇది అని చెప్పండి. అప్రాప్రియేట్ మెథడ్ అంటాడు. అప్రాప్రియేట్ మెథడ్ అంటే ఏంటి? మీకు నచ్చిన మెథడ్లో చేయండి. అది డైరెక్ట్ మెథడ్ చేస్తారా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తారా, లేదంటే కనుక ఇంకోటి ఉంది కదా స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తారంటే మీకు ఇష్టం. assumed mean method is also known as the deviation method. Deviation చెప్పండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ మీరే చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి. క్లాస్ మార్క్ ఇస్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాసెస్. మిడ్ వాల్యూ అన్న క్లాస్ మార్క్ అన్న ఒకటే. ఫస్ట్ క్లాస్కి మిడ్ వాల్యూ కట్టాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్కి అప్పర్ లిమిట్ని కలపండి. 100కి 150 కలపండి. 250 by 2, దాంట్లో సగం 125. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కావాలంటే ఆటోమేటిక్గా అన్నింటినీ కలిపి 2తో డివైడ్ చేయడం కష్టం కదా. అందుకని ఎంత లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంతా 50 పెరుగుతుంది కదా ఇక్కడ. కాబట్టి దీనికి 50 కలుపుకుంటూ వచ్చాయి. అయిపోయిందా? దీన్ని 50 కలిపామనుకోండి ఇది వస్తుంది. మళ్ళీ దీన్ని 50 యాడ్ చేసాం అనుకోండి ఇది వస్తుంది. అంటే దీన్ని 50 కలిపి దీన్ని మళ్ళీ దీన్ని 50 కలిపామనుకోండి ఇది వస్తుంది. అలా నెక్స్ట్ ఏం చెప్పాలండి? డిఐ. డి అంటే డీవియేషన్ ఆఫ్ ith క్లాస్. ఐ అంటే ఏంటండి? 1 పెట్టండి ఐ బదులుగా. D1 అంటే డీవియేషన్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. D2 డీవియేషన్ ఆఫ్ ద సెకండ్ క్లాస్.
D3 deviation of the third class. ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయి మనకు తెలియదు కదా, సో let it be I. సో that is a deviation of ith class. ఫార్ములా ఏంటి, DI ఫార్ములా చెప్పండి, xi minus a, రైట్. ఇది చెప్పే ముందు ఏ వాల్యూ ఫైండ్ వచ్చారు. ఏ అంటే ఏంటి, అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ ఎలా చెప్తాము, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చెప్పండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో చూడండి, దాని ఇక్కడ ఇందులో 12 కాబట్టి దాని ముందున్న నంబరే అజ్యూమ్డ్ మీన్. A means assumed mean taken from the mid values of the classes. మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్ నుంచి తీసుకున్నదే ఏ అజ్యూమ్డ్ మీన్ ఏ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, దీని తిన్నగా 0 పెట్టుకోండి, పైకి మైనస్ చిన్న తగ్గుతున్నాయి కదా, నంబర్లు తగ్గుతున్నాయి కాబట్టి -50 -100. 50 ఎక్కడిది, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉందో చూడాలి. ఇది 20 అనుకోండి, -20 -40 అలా. ఇది 10 ఉందనుకోండి, -10 -20 అలా. ఇది 5 ఉందనుకోండి, -5 -10 అలా. సో ఇది 50 ఉంది కాబట్టి -50 -100, ఇంకోటి ఉందనుకోండి -150 అలా. కిందకి నంబర్లు పెరుగుతున్నాయి చూడండి, డిక్రీజ్ అవుతున్నాయా, ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ. సో ప్లస్ 50 F5ని DIతో మల్టిప్లై చేస్తాం. ఇది యాడ్ చేస్తాం, ఈ 2 మైనస్ యాడ్ చేస్తే ఎంత, ఈ 2 ప్లస్ యాడ్ చేస్తే ఎంత, ఇది 20 డేటా రాసి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా, x bar is equal to a plus sigma Fi into Di by sigma Fi. That is the formula for mean of a group of data in assumed mean method. Assumed mean method is nothing but deviation method. ఆ మెథడ్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్న జాగ్రత్తగా చేసుకుంటాం, ఓకేనా. సో దీది 8 marks మోడల్. 8 marks మోడల్. ఇప్పుడు నెక్స్ట్ 4 marks మోడల్ ఏంటంది ఒకసారి చెప్తాను, జాగ్రత్త చేసుకోండి. ఈ మోడల్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. డౌట్స్ ఉన్నాయా, లేవు కదా, వెరీ గుడ్. సో నౌ దీంట్లో 4 marks మోడల్ ఎలా ఉంటుందో చెప్తాను. అరిథమెటిక్ మీన్ అన్న ఒకటే, కంగారు పడకూడదు. నౌ ద 4 marks మోడల్, దీంట్లో రైట్ ద ఫార్ములా ఫర్ mean of a group of data by assumed mean method. Assumed mean method, what's another name, deviation method. And explain the terms. అది 4 marks క్వశ్చన్. ఇది జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు నాకు ఆన్సర్, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మీన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా, x bar is equal to mean is denoted by x bar is equal to deviation method అన్న assumed mean method ఉంటుంది కదా, ఫార్ములా చెప్పండి, a ప్లస్ కనుక డాష్ పెట్టుకోండి బై సిగ్మా Fi into Di by sigma Fi, వేర్ దీంట్లో Di ఫార్ములా చెప్పండి, Di is equal to xi minus a. సో దీంట్లో ఒక్కొక్క టర్మ్ అని చెప్తాను ఇప్పుడు. వేర్ చెప్పండి, వాట్ ఈస్ a? A is equal to assumed mean taken from mid values of the classes. మేము ఇంత రాయలేం సార్ అన్నారు అనుకోండి, assumed mean వరకు రాయించాలి. ఇంత రాయలేదండి, మాకు వల్ల అవ్వట్లేదు అని అనుకోండి, ఏదేం పర్లేదు. వాట్ ఈస్ ఏ, assumed mean అంతే. ఇది ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది. సమ్ చేసేటప్పుడు 8 marks క్వశ్చన్ చేసేటప్పుడు ఇది వచ్చింది అనుకోండి, assumed mean ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ ఈస్ ఇట్ ఈస్ టు బి టేకెన్ ఫ్రమ్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాసెస్. నెక్స్ట్ వన్ F5, frequency Di, deviation xi ని మిడ్ వాల్యూస్ అన్న క్లాస్ మార్క్ అని ఒకటే కదా, క్లాస్ మార్క్ అంతే అయిపోయింది. దిస్ గివ్స్ us 4 marks.
చెప్పండి, వాట్ ఈస్ A? Assumed mean, which is taken from mid values of the classes. Fi, frequency. Di, deviation. Xi, class mark. Class mark is nothing but mid value of the class. Mid value. Okay, thank you. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో మీన్ లోని గ్రూప్ డేటాలో ఏంటి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మీకు 8 మార్క్స్ మోడల్ చెప్పాను, 4 మార్క్స్ మోడల్. సో టోటల్ గా ఈ రెండింటిలో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.